బియ్యం ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే సన్నబియ్యం విక్రయాలను ప్రారంభించింది. తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, టుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు, రైస్ మిల్లుల సేల్స్ పాయింట్లలో ఈ విక్రయాలు కొనసాగనున్నాయి. ఇక రైస్ కార్డు దారులకు నెలకు 26 కిలోల బియ్యాన్ని పూర్తి బ్యాగ్ గా అందజేస్తామని అంటున్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డితో మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఏపీ ప్రభుత్వం పెరుగుతున్నటువంటి ఏదైతే ఆహార ధాన్యాలకు సంబంధించి బియ్యానికి సంబంధించి ఏదైతే ప్రత్యేక చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి ఉంది. విపరీతంగా మార్కెట్లో ఏదైతే బస్తా మీద 300 నుంచి 500 పెరుగుతున్నటువంటి నియంత్రిస్తూ కూడా సరే రైతు బజార్ వేదికగా కూడా సరే ఈ యొక్క బియ్యాన్ని కూడా సరే కంట్రోల్ చేసే విధంగా ప్రతి ఒక్కరికి 52 రూపాయలకే బియ్యాన్ని అందుబాటులో తీసుకొచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. ప్రస్తుతం అంతా ఇదే అంశంపై మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారు. సార్ చెప్పండి సార్, ఏ విధంగా చూడొచ్చు అంటే ఇప్పటికే అంటే 1000 రూపాయలు 1200 వచ్చిన బియ్యం 1600 1650 మార్కెట్లో పలుకుతున్న పరిస్థితి. దీన్ని నియంత్రించడానికి ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. ఒక వ్యక్తికి సాధారణంగా గరిష్టంగా ఎంతవరకు ఇస్తుంది సార్? మనం చూసుకున్నట్టంటే మార్కెట్లో ఇప్పుడు బీపీటీలో 2 రకాల రా రైస్ అను స్టీమ్డ్ వెరైటీలో మార్కెట్లో స్టీమ్డ్ వెరైటీ 65 నుంచి 70 రూపాయలు ఉంది. అదేవిధంగా రా రైస్ 58 నుంచి 62 63 రూపాయలు ఉంటుంది. సో దీన్ని ధరల స్థిరీకరణ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 500 చోట్ల 500 ప్లేసుల్లో అండ్ రైతు బజార్లు మరియు రైస్ మిల్లర్స్ పాయింట్స్లో మనకి ఈ 2 రకాల రైస్ని తక్కువ ధరలకే సుమారుగా మనం చూసుకున్నట్టయితే స్టీమ్డ్ వెరైటీ 52 రూపాయలకి, రా రైస్ 50 రూపాయలకి అందిస్తుంది. ప్రతి ఒక్క రైస్ కార్డ్ హోల్డర్కి కార్డుకి నెలకి ఒక ఫుల్ బ్యాగ్ అంటే 26 కేజీల బ్యాగ్ని మనం అందించడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడి నుంచి అయినా కూడా కార్డుదారులు ఎక్కడి నుంచి వాళ్ళైనా కూడా వాళ్ళ కార్డు సమర్పించినట్టయితే మనకి ఇది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంది. విపరీతమైనటువంటి వేడి, అదేవిధంగా వర్షాభావ పరిస్థితులు మనకి అన్ని చోట్ల ఉన్నాయి. మన రాష్ట్రంలో చూసుకుంటే 22 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే ఈ మాన్సూన్లో తక్కువ వర్షపాతం నమోదైంది. మన తిరుపతి జిల్లాలో కూడా సుమారుగా 22% సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదైంది. సో ప్రభుత్వం వీటిని దృష్టిలో పెట్టుకొని రేపు రానున్న రోజుల్లో ప్యాడీ ప్రొడక్షన్ ఏదన్నా ప్రొడక్టివిటీ అండ్ ప్రొడక్షన్ తగ్గిపోయే ఆస్కారం ఉంది. తద్వారా రైస్ కాస్ట్ పెరుగుతుందనే ఉద్దేశంతో ముందస్తు చర్యలో భాగంగా ఈ రైస్ కార్డ్ హోల్డర్స్ అందరికి కూడా తక్కువ ధరలకే సుమారుగా 10 నుంచి 14 రూపాయలు తక్కువ ధరలకే మార్కెట్ కంటే తక్కువ ధరలకే ఈరోజు అందరికి కూడా అందిస్తుంది. సార్ అయితే తిరుపతిలో ఇది ఒకట లేట్ పెట్టారా లేకపోతే ఇంకెక్కడైనా పెట్టారా సార్? తిరుపతిలో రైతు బజార్తో పాటు ఇంకో 27 పాయింట్స్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క పాయింట్ దగ్గర డిస్ప్లే బోర్డ్స్ పెట్టి ఎంత ప్రైస్కి ఇస్తున్నాం ఎంత అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో కూడా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో దీన్ని పర్యవేక్షించడం జరుగుతుంది. ఎక్కడ కూడా క్యూ లైన్లు ఎక్కువ ఉండకుండా ఈరోజు మొదలెట్టాం కాబట్టి ఎక్కువ అవ్వకుండా ఎవరికి ఇబ్బందులు లేకుండా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి 28 సెంటర్లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అయితేనేమి, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, రైస్ మిల్లర్స్తో సహకారంతో మనం ఈరోజు డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టాం. సార్ మీరు చెప్పండి అయితే అంటే ఇప్పుడు దాదాపు గరిష్టంగా ఒక బ్యాగ్ అయితే ఇస్తున్నారు, ఇంకా తక్కువ కావాలని వాళ్ళకి ఇస్తారు. అంటే పూర్తి స్థాయిలో తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి దాదాపు లక్షలాది మంది జనం కూడా వీళ్ళకి సంబంధించిన అన్ని రైస్ బ్యాగులు అందుబాటులో ఉన్నాయా? ఖచ్చితంగా ఇప్పుడు ఒక మనిషికి 26 కేజీలు బ్యాగ్ ఇస్తున్నాము. అదేవిధంగా రైతు బజార్లో ఎక్కడ కూడా ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా ఇచ్చే విధంగా కూడా క్వాంటిటీ కూడా మనం బ్యాలెన్స్ చేయడం జరిగింది. దాన్ని కూడా ముందే మనం సర్వే కూడా చేయడం జరిగింది. ఎంతమంది దీనికి లబ్ధిదారులు వస్తారు, ఎంతమంది వాడతారని కూడా అదే సర్వే ప్రకారమే ఈరోజు వాళ్ళకి కావాల్సిన క్వాంటిటీ మొత్తం కూడా అన్ని రైతు బజార్లు అందుబాటులో పెట్టడం జరిగింది. అయితే తిరుపతి వేదికగా ఈ యొక్క 27 కేంద్రాల్లో ఈ యొక్క రైతు బజార్తో పాటు 25 అవుట్లెట్లు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అందుబాటులో ఉన్నాడు ఏ ప్రాంతాల్లో ఉంటారో నివాసం ప్రాంతాల్లో ఒక ఆధార్ కార్డు కానీ లేదు అదేవిధంగా రేషన్ కార్డు చూపించి దాదాపు గరిష్టంగా ఒక రైస్ బ్యాగ్ వరకు ఒక కుటుంబానికి ఇస్తామంటూ కూడా సరే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్తున్న పరిస్థితి ఉంది. తిరుపతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆహారానికి సంబంధించిన బియ్యం మొత్తం కూడా సరే అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరూ కూడా సరే ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే తీసుకొచ్చిందో తక్కువ ధరకి ఈ యొక్క వినియోగించుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది.
మొత్తం మీద అయితే ఇప్పటికే ఈ యొక్క గణనీయంగా పెరిగినటువంటి ఈ యొక్క బియ్యం ధరలు దాదాపు అయితే రా రైస్ కావచ్చు స్క్రీన్ రైస్ కావచ్చు 60 నుంచి 75 రూపాయల దాకా 75 రూపాయల దాకా పలికిన నేపథ్యంలో దాన్ని 52 నుంచి 50 రూపాయల వరకు కూడా సరే తీసుకొచ్చిన పరిస్థితి ఏంది. అన్ని అవుట్లెట్లో కూడా సరే తిరుపతిలో అందుబాటులో ఉంటుందంటూ కూడా సరే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లతో పాటు తురా చైర్మన్ దాల దివాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.